ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 43వ కీర్తన 4వ వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదెను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే కీర్తనాకారుడు ఈ 43వ కీర్తనని రాస్తూ ఒక అమూల్యమైనటువంటి మాటని ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే, అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగచేయు దేవుని యొద్దకు చేరుదును. హల్లెలూయా. నాకు ఆనంద సంతోషాలు కలగచేయు దేవుని యొద్దకు నేను చేరెదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, ఒక కీర్తనాకారుడు, నాకు ఆనంద సంతోషాలు కలగచేసే నా దేవుని యొద్దకు నేను చేరతాను. సితారా వాయిస్తూ నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను. ఒక మనిషికి ఆనందం అనేది చాలా ఇంపార్టెంట్. జీవితంలో మనకి ఏమున్నా లేకపోయినా ఆనందం ఉంటే చాలండి. ఆస్తులున్నా లేకపోయినా, అంతస్తులున్నా లేకపోయినా, వెండి బంగారాలు ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా ఆనందం ఉంటే చాలు. కానీ ఈనాడు మనం చాలామంది ప్రజలను చూస్తే అన్నీ ఉన్నాయి, కానీ ఆనందం అనేది జీవితాల్లో లేదండి. జీవితంలో ఆనందం అనేది లేదండి. చాలా కుటుంబాలను మనం చూస్తే ఎంతో శ్రమతో కొట్టబడుతూ ఉన్నారు, ఎంతో బాధలతో కొట్టబడుతూ ఉన్నారు. పగలంతా పనిచేసుకొని రాత్రికి ఇల్లు చేరితే ఇంట్లోకి వచ్చేసరికి ఆనందం అనేది లేకుండా పోయింది. ఎంతోమందికి జీవితాల మీద విరక్తి కలిగి ఇంక ఈ బ్రతికే కంటే చచ్చిపోవటం మంచిది అనుకుంటున్నారు. చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారండి. కారణం ఏంటి అంటే ఆనందం అనేది లేదు. ఈ భక్తుడికి తెలుసు ఎక్కడ ఆనందం దొరికిద్దో అని. ఈ కీర్తనాకారుడికి తెలుసు ఎక్కడికి వెళితే ఆనందం దొరికిద్దో అని. ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, నేను దేవుని బలిపీఠమునొద్దకు, అంటే ఆయన సన్నిధిలోకి వస్తే ఆనందం అండి. దేవుని బలిపీఠం దగ్గరకు వస్తే సంతోషం అండి. నాకు ఆనంద సంతోషములు కలగచేయు దేవుని యొద్దకు నేను చేరెదను. హల్లెలూయా. ఆనందం ఎక్కడా అంటే దేవుని దగ్గర ఆనందం ఉందండి. దేవుని బలిపీఠం దగ్గర ఆనందం ఉందండి. దేవుని సన్నిధిలో ఆనందం ఉందండి. ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనకు మొరపెట్టుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడిస్తాడండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ మాట కూడా వ్రాయబడి ఉందండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. హల్లెలూయా. చూడండి, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేస్తాను దేవుడు అంటూ ఉన్నాడండి. నేను ఆనందింపచేస్తాను. ఎక్కడ ఆనందం అంటే దేవుని మందిరంలో ఆనందం, దేవుని పాదాల దగ్గర ఆనందం, దేవుని బలిపీఠం దగ్గరకు వస్తే ఆనంద సంతోషాలని దేవుడు ఇస్తాడండి. ఈరోజు మనిషి ఆనందం లేక ఆనందం పొందుకోవడానికి పడుతున్న ప్రయాస చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిద్దండి. ఈరోజు చూడండి, సినిమాల్లో మనుషులకి ఆనందం కలగచేసే మాటలు, కామెడీసు ఎన్నున్నాయో, నాటికల్లో ఎన్నున్నాయో, అలా కామెడీ చేసే వ్యక్తులను ఎక్కువ పెడతారు. ఎందుకంటే ఆనందం కలగచేయాలి అని. సినిమాల ద్వారా వచ్చే ఆనందం సినిమా చూసినంతసేపే ఉంటుందండి. నాటికల ద్వారా వచ్చే ఆనందం నాటిక చూసినంతసేపే ఉంటుందండి.
ఏదో నాటకాల ద్వారా వచ్చే ఆనందం అది ఆ కొంచెం సేపే ఉంటుందండి. ఏదో కొత్త వస్త్రాలు కొనుక్కుంటే వచ్చే ఆనందం ఆ కాసేపే ఉంటుందండి. ఒక వస్తువో ఒక వాహనమో కొనుక్కుంటే వచ్చే ఆనందం ఆ కాసేపే ఉంటుందండి. ఆ తర్వాత మరలా దిగులు, మరలా బాధ, మరలా సమస్య, మరలా వేదన. చాలామంది అండి బాధల్లో కృంగిపోతూ ఉన్నారు. ఒక మాట చెప్పన తల్లి, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడిచ్చే ఆనందం లేక నువ్వు బాధపడుతూ ఉంటే నీకు ఒక శుభవార్త. దేవుని మందిరంలో నేను ఆనందింప చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఒక మనిషి వాగ్దానం ఇస్తే తప్పిపోవచ్చు కానండి, దేవుడు వాగ్దానం ఇచ్చి తప్పిపోయేవాడు కాదండి. భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలు ఎన్నడూ గతించిపోవని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనండి. దేవుని మందిరములోనే మనకు ఆనందం, దేవుని బలిపీఠము దగ్గరే మనకు సంతోషం. భక్తులైన వారందరూ దేవుని మందిరంలోకి వచ్చి వాళ్ళ దుఃఖాన్ని ఆనందంగా మార్చుకున్నారు. నేను ఆరాధిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. అయితే ఆనంద సంతోషాలు కలగచేసి ఆయన మందిరములోనికి మనం రావాలండి. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, దేవుడు చెప్పిన మాట అండి. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను. దేవుని మందిరంలో ఆనందం ఉంది. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎవరివైనా సరే బ్రతుకు మీద విరక్తి చెంది ఇంక ఈ బ్రతికే కన్నా చచ్చిపోవటం మేలని గనక నువ్వు బాధపడుతూ ఉంటే నీకు ఒక శుభవార్త. నీకు ఆనందం ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. ఆయన మందిరంలోనికి నువ్వు వస్తే నీ దుఃఖాన్ని ఆనందంగా ఆయన మారుస్తాడు. నీ కన్నీటిని సంతోషంగా దేవుడు మారుస్తాడు. నీ కన్నీటిని ఆయన చూస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, నా దేవుని బలిపీఠము వద్దకు నేను వస్తాను, నాకు ఆనంద సంతోషాలు కలగచేయు దేవుని వద్దకు నేను చేరతాను. నిజమేనండి. యేసు ప్రభు వారు లేకముందు మా జీవితంలో కూడా అంతా చీకటి, అంతా బాధ, అంతా ఏడుపు, అంతా సమస్య. ఎప్పుడైతే యేసు ప్రభు వారు నిజమైన దేవుడు, నిత్య జీవం ఇస్తాడు అని ఆయన మేము అంగీకరించామో, ఆయన మందిరంలోకి మేము వచ్చామో, ఆయన పాదాలు మేము ఎప్పుడైతే పట్టుకున్నామో ఆ దుఃఖాన్ని ఆనందంగా మార్చేశాడు. నేను ఆరాధిస్తున్నా నా దేవుడు. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న నీవు ఎవరైనా సరే ఒకవేళ దుఃఖంలో, సమస్యలో, బాధతో, వేదనతో కృంగిపోయి ఉంటే నీకు ఒక శుభవార్త. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను అని దేవుడు మాట్లాడారు. ఆయన మందిరంలోకి మీరు రాగలిగితే ఖచ్చితంగా ఆయన ఇచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని మీరు అనుభవిస్తారు. మాకు ఆనంద సంతోషాలు ఇచ్చిన దేవుడు మీకు కూడా ఆనందాన్ని, సంతోషాన్ని, క్షేమాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారో వారందరి కుటుంబాల్లో మీరిచ్చే ఆనందము కలుగును గాక. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను అని మీరు అన్నారయ్యా. నీ మందిరంలోనికి వచ్చి మీరిచ్చే ఆనందం, సంతోషం ప్రతి బిడ్డ పొందుకోవడానికి సహాయం చేయండి. ఎంతమంది సమస్యల్లో కూరుకుపోయి ఉన్నారో, ఎంతమంది శోధనలో కూరుకుపోయి ఉన్నారో, ఎంతమంది వ్యాధులతో బంధింపబడి ఉన్నారో, ఎంతమంది బంధకాలలో కూరుకుపోయి ఉన్నారో వారందరికీ ఉదయకాల సమయం విడుదల కలుగునుగాక. వారి దుఃఖం ఆనందంగా మారునుగాక. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో కూడా నీ వెలుగు ప్రకాశించునుగాక. అటు నీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఉదయకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. ఈ మంచి ఉదయకాల సమయం స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లలందరినీ మీరు కాపాడి క్షేమం ఇవ్వండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి నాయన. కూలి పనులకు వెళ్తున్న పిల్లలందరినీ మీరు కాపాడండి. పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లలను మీరు కాపాడండి. మా ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచి వ్యాపారాలన్నిటినీ కూడా మీరు దీవించండి. ఉదయకాలపు ఆశీర్వాదాలు మెండుగా నిండుగా నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.